వాని ఆత్మ. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆదివాసీ గ్రామాల్లో వెదురు బొంగులతో తయారు చేసిన కర్రలపై నడుస్తూ కనిపిస్తుంటారు. చిన్న పెద్ద అందరూ ఎంచక్కా పొడవాటి కర్రలపై కాళ్ళు పెట్టి 2 చేతులతో వెదురు కర్రలు పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ నడుస్తుంటారు. దీన్ని ఆదివాసీ గూడాల్లో కొడంగ్ లేదా మునుగోకోళ్ళు అని అంటారు. ఓకే, మేము ఇప్పుడు జామారావస్ అని ఉంటది. దాంట్లో మన కోయలు అంటారు, కోడంగ్ అంటారు కటువలు. అవి కోడలు తీసుకొస్తాం జామారావస్ లో. అవి తీసుకొని వచ్చి మళ్ళా ఇంటికాడ ఈవినింగ్ టైంలో అవి గారెకలు వడలు చేస్తారు మన సంప్రదాయంలో. అవి పూజిస్తాం, దానికి నివేదన పెడతాము, భోగాని. అది పెట్టినాక మళ్ళా 1 నెల ఏమో మేము నడుపుకుంటూ అవి పిల్లలు ఆడుకుంటారు. ఆడుకున్నాక మళ్ళీ కూడా అమావాస్యకి మన జాగయ్య మాతరి అని ఒక బడగ అంటారు. దానికేమో మళ్ళీ శివ అనే ఉంటది, మన ఊరు బయట శివ అనే ఉంటది. అక్కడ పోయి మళ్ళీ నైట్ ఈవినింగ్ లో ఒక అన్నం 2 వడలు తీసుకొని ఒక ఇది కట్టుకొని ఉంచుతారు. అవి తీసుకెళ్లి మళ్ళా అదే దానికి భోగాన్ని పెట్టి మళ్ళా అందరూ కలిసి అక్కడ అవి కోటలు ఒక చెట్టు కింద పెట్టి అక్కడ ఉంచుకొని మళ్ళీ అందరూ కలిసి రోడ్లో మొత్తం ప్లేస్ ఉంటుంది, అక్కడ మొత్తం అందరు కలిసి ఆ అన్నం అందరూ కలిసి తింటాం. మళ్ళీ వచ్చేటప్పుడేమో ఇక జడిబూతులు ఎవరికైనా ఆ రోజు మంచిగా ఉంటుందని ఒక వేరే ఇక రకరకాల. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, కెరమెరా, నార్నూర్ మండలాల్లో శ్రావణ మాసం వస్తే చాలు కొడంగాటలు ఆడతారు. తమ పూర్వీకుల నుండి సంప్రదాయంగా వచ్చిన ఆచారంగా ఆదివాసీలు చెప్తున్నారు. ఆదివాసీలు శ్రావణ మాసంలో వెదురు బొంగులతో తయారు చేసిన కర్రలు, గుర్రాలను ఒక నెలంతా ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటారు. ఈ కర్రల గుర్రాలతో కేవలం మగవాళ్లే ఈ ఆటను ఆడుతుంటారు. పొలాల అమావాస్య వరకు ఇది కొనసాగుతుందంటారు. చివన బొడ్గా రోజున ఉదయాన్నే అందరూ ఏకమై ఊరి పొలిమేరలో ఒక చెట్టు కింద ఈ కర్ర గుర్రాలను ఉంచి అక్కడ వాటికి నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్యాన్ని తాము ఆరగించిన తరువాత చెట్ల ఆకులు, టేకు చెట్ల పూలు, ఇతర మొక్కలు తీసుకుని వచ్చి ఇంట్లో పెడతారు. తర్వాత స్నానాన్ని ఆచరించిన తర్వాత వాళ్ళు ఇంటి లోపలికి వెళ్తారు. తీసుకొచ్చిన చెట్ల ఆకులు, ఇతర మొక్కలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్లకు జ్వరం లాంటి అనారోగ్యం తలెత్తితే ఆకులు, పూలు, మొక్కల నుంచి పొగ వేస్తే రోగం నయమవుతుందని ఆదివాసీలు నమ్ముతారు.